రాజకీయాల్లో విధి ఆడే వింత నాటకాన్ని కొన్నిసార్లు మనుషుల జీవితాలను పూర్తిగా తలకిందులు చేసేస్తాయి. దశాబ్దాల పాటు రాజకీయ రంగంలో పోరాడి పదవులు అనుభవించి ప్రజాదరణ పొందిన నేతలు కూడా ఒక్కో మలుపులో తీవ్రంగా దెబ్బతింటూ ఉంటారు. అటువంటి అనుభవం పొందిన నేతల్లో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఒకరు. తెలుగు రాజకీయాల్లో 10 ఏళ్లకు పైగా తన సొంత ముద్ర వేసిన ఆయన చివరికి సొంత తమ్ముడి చేతుల్లో ఓటమి చవిచూసి రాజకీయ వనవాసంలోకి వెళ్లారు. కానీ ఇప్పుడు మళ్లీ రాజకీయ వేదికపైకి వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని వినిపిస్తోంది. ఆయన మళ్లీ టీడీపీలోకి రీఎంట్రీ ఇస్తారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి టీడీపీ అధిష్టానం ఆయన పునరాగమనాన్ని స్వాగతిస్తుందా? కేశినేని నాని అసలు గుర్తింపు ట్రావెల్స్ రంగం ద్వారా వచ్చింది. కేశినేని ట్రావెల్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పరిచయం అయ్యారు. వ్యాపార రంగంలో పేరు తెచ్చుకున్నాక ఆయన రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో విజయం సాధించాలన్న కోరికతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. 2009లో చిరంజీవి ఆధ్వర్యంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటైనప్పుడు ఆ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు నాని. ఆ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ మొదటి ప్రయత్నంలో విజయం చేజిక్కించుకోలేకపోయారు. ఓటమి చవి చూసినా నిరాశపడలేదు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు టీడీపీలో చేరారు. అక్కడ నుంచి ఆయన రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. 2014 సార్వత్రిక ఎన్నికలు కేశినేని నాని జీవితంలో మైలురాయిగా నిలిచాయి. టీడీపీ అభ్యర్థిగా విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన ఆయన 5 ఏళ్ల పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశారు. విజయవాడ అభివృద్ధికి ఎంత శ్రద్ధ వహించారో అంతే మొత్తంలో పార్టీ నాయకత్వంతో సమన్వయం కాపాడుకున్నారు. అధినేత చంద్రబాబుకు దగ్గరగా ఉండటం, పార్టీ విధానాలను అమలు చేయటం ఇవి ఆయన తీరు. అందుకే మొదటి పదవి కాలంలో నాని గురించి ప్రశంసలే వినిపించేవి. ఒక ఎంపీగా తన విధులు నిర్వర్తిస్తూ పార్టీలో మంచి స్థాయి ఇమేజ్ నిలబెట్టుకున్నారు. 2019 ఎన్నికలు దేశవ్యాప్తంగా మోడీ హవాతో ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభంజనంతో ముగిశాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఆ ప్రతికూల వాతావరణంలో కూడా కేశినేని నాని మళ్లీ గెలిచారు. ఆ గెలుపు ఆయనకు ఒక విధంగా వరమైంది, మరొక విధంగా శాపంగా కూడా మారింది. జగన్ ప్రభంజనంలో కూడా గెలిచామంటే తన సొంత చరిష్మాయే కారణమన్న భావన ఆయనలో బలపడింది. నిజానికి ఆ ఆత్మవిశ్వాసం తప్పు కాదు, కానీ అది క్రమంగా పార్టీ నాయకత్వంతో విభేదాలకు దారితీసింది. ముఖ్యంగా విజయవాడ స్థానిక రాజకీయాల్లో తన మాటే చెల్లాలంటూ పట్టుదల పెరిగింది. ఆ క్రమంలో అధినేత కుమారుడు నారా లోకేష్తో విభేదాలు తలెత్తాయి. నాని లోకేష్ మధ్య విభేదాలు ఒక్కసారిగా వచ్చినవి కావు. క్రమంగా పెరుగుపోయిన అసంతృప్తి పేలిపోయినట్టు వెలుపలికి వచ్చింది. గతంలో విజయవాడ నగర మేయర్ టీడీపీ అభ్యర్థిత్వానికి సంబంధించి ఆయన కుమార్తెను చంద్రబాబు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. ఆ ఓటమికి పార్టీ అంతర్గత వర్గాలే కావాలనే కారణం అయ్యారని నాని గట్టిగా నమ్మారు. అంతేకాదు ఆ వర్గాలకు లోకేష్ ప్రోత్సాహం ఉందని ఆయనలో అనుమానం బలపడింది. ఈ నేపథ్యంలో పార్టీతో అంతరం పెరిగింది. చివరికి తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు నాని. ఆ చేరిక రాజకీయంగా ఒక పెద్ద రిస్క్ తీసుకున్నట్టే అయింది. కానీ అప్పట్లో ఆయనకు మరో దారి కనిపించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి విజయవాడ నుంచి పోటీ చేశారు కేశినేని నాని. కానీ ఈసారి విధి ఆయనకు అనుకూలంగా లేదు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన పరాజయానికి కారణమైన విజేత వేరెవరూ కాదు, ఆయన సొంత తమ్ముడు కేశినేని చిన్ని. నాని పార్టీ వీడిన తర్వాత అదే అవకాశంగా భావించిన చిన్ని టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి అన్నను ఓడించి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ ఓటమి సాధారణమైంది కాదు. రాజకీయ ప్రత్యర్థి చేతిలో ఓడిపోవటం వేరు, సొంత తమ్ముడి చేతిలో ఓడిపోవటం వేరు. ఆ వేదన, ఆ అవమానం భరించలేక కేశినేని నాని రాజకీయాలకు దూరమవుతున్నట్టు ప్రకటించారు. దశాబ్దాల పాటు రాజకీయ రంగంలో పోరాడే ఆయన ఆ నిర్ణయం తీసుకోవటానికి ఎంత మనోవేదన పడి ఉంటారో అర్థమవుతోంది. కేశినేని నాని జీవితం రాజకీయంగా చాలా ముఖ్యమైన పాఠాలు చెప్తుంది. గెలిచిన పార్టీలో ఉండి ఎన్నికల ముంగిట ఓడిపోయే పార్టీలో చేరిన నేతలు తెలుగు రాజకీయాల్లో అనేక మంది ఉన్నారు. అందరూ తర్వాత తీవ్రంగా మూల్యం చెల్లించుకున్నవారే. నాని విషయంలో కూడా అదే జరిగింది. 2018లో టీడీపీ ఓడిపోయింది. అయినప్పటికీ నాని గెలిచారు. అంటే పార్టీలో ఉండి ఆయన రాజకీయ జీవితం ఎంత బలంగా ఉండేదో అర్థమవుతుంది. అదే సమయంలో ఆ పార్టీని వీడి వైసీపీలో చేరటం ఆయన రాజకీయ చరిత్రలో అతిపెద్ద తప్పుడు నిర్ణయంగా నిలిచిపోయింది.
అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు కూడా లేరని అంటుంటారు. ఈ మాటకు నిదర్శనంగా నిలుస్తున్నారు కేశినేని నాని. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన మళ్లీ టీడీపీ నాయకత్వానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది. నాని టీడీపీకి దూరమయ్యారు, కానీ చంద్రబాబు పట్ల ఆయన సానుకూలత ఎప్పుడూ ఉండేది. కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో ఆయనకు పొగిసేది కాదే తప్ప అధినేత పట్ల వ్యతిరేకత లేదు. ఇప్పుడు ఆ సంబంధాన్నే మళ్లీ చిగురింపు చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా నాని తన కుమార్తెకు విజయవాడ మేయర్ అభ్యర్థిత్వం కల్పిస్తే టీడీపీలో తిరిగి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు చంద్రబాబుకు విన్నవించినట్టు సమాచారం వస్తోంది. ఇది ఒక విధంగా షరతులతో కూడిన తిరిగి చేరిక లాంటిదే. అయితే ఆ నిర్ణయం పూర్తిగా చంద్రబాబు చేతుల్లోనే ఉంది. ఒకవేళ ఆ అభ్యర్థిత్వం ఇవ్వటానికి చంద్రబాబు అంగీకరిస్తే కేశినేని నాని మళ్లీ టీడీపీలో అడుగుపెట్టడం ఖాయంగా మారే అవకాశం కనిపిస్తోంది. కేశినేని నాని వస్తే టీడీపీకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అన్న ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. విజయవాడలో ఆయనకు ఒక స్థాయి జనాదరణ ఉంది. వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన నగర అభివృద్ధి విషయంలో శ్రద్ధ కలిగిన నేతగా గుర్తింపు పొందారు. అయితే ఆయన వచ్చినప్పుడు స్థానిక నేతలు మళ్లీ ఘర్షణలు తలెత్తవా అన్న సందేహం కూడా టీడీపీ వర్గాల్లో ఉంది. పైగా ఆయన తమ్ముడు చిన్ని ప్రస్తుతం టీడీపీ ఎంపీగా ఉన్నారు. అన్నదమ్ముల మధ్య రాజకీయ వైరం ఇప్పటికే ఉంది. అటువంటి నేపథ్యంలో నాని పార్టీలోకి వస్తే అంతర్గత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేశినేని నాని రాజకీయ జీవితం ఒక రోలర్ కోస్టర్ అనుభవం. ట్రావెల్స్ వ్యాపారం నుంచి ఎంపీ వరకు, విజయాల నుంచి వనవాసం వరకు, మళ్లీ రాజకీయ వేదికపైకి వచ్చే ప్రయత్నాల వరకు ఆయన ప్రయాణం తెలుగు రాజకీయాల్లో అనేక మందికి ఒక అద్దం లాంటిది. ఇప్పుడు ఆయన భవిష్యత్తు పూర్తిగా చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడి ఉంది. కుమార్తెకు మేయర్ అభ్యర్థిత్వం వస్తుందా రాదా? వస్తే నాని తిరిగి టీడీపీలో అడుగు పెడతారా? ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుందన్నది కాలమే సమాధానం చెప్పాలి. తెలుగు రాజకీయ రంగంలో ఊహించిన మలుపులు తరచూ వస్తుంటాయి. కేశినేని నాని విషయంలో కూడా అలాంటి మలుపే రానుందా అని అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు.